నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ 5వ తారీఖున రిలీజ్ అయ్యి ఉంటే ఈ టైంకి డే 1 ఎంత రాబట్టింది, నైజాంలో ఎంత రాబట్టింది, సీడెడ్లో ఎంత రాబట్టింది, ఓవర్సీస్లో ఎంత రాబట్టింది, ఏ విధంగా మనం వీడియో అయితే చేసుకోవాలి భయ్య. కానీ అన్ఫార్చునేట్లీ అసలు ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది అనే విధంగా వీడియోలు అయితే చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు అఖండ 2 క్యాన్సిల్ అయ్యిందని. మరి ఎప్పుడు రాబోతుంది అనేది సందిగ్ధత అనేది ఫ్యాన్స్లో ఉండిపోయింది, అదేవిధంగా మూవీ లవర్స్లో కూడా ఉండిపోయింది భయ్య. అయితే అర్ధరాత్రి దెయ్యాలు మింగించుకునే టైంకి 14 రీల్స్ వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో అఖండ 2కి వాళ్ళైతే ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశారు భయ్య. ఇది భయ్య వీళ్ళు రాసుకొచ్చిన పోస్ట్. ఈ పోస్ట్ అర్థం ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్పేది ఏంటంటే, మేము ఈ సినిమాని తీసుకురావడానికి సరైన సమయంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసాం, ఎంతో ఎఫర్ట్ పెట్టాం, కానీ ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా నీరుగారిపోయాయి. కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సంఘటనలు ఎవరు ఆపలేరు, అటువంటి సమయం ఇది. అయితే ఈ టైంలో మేము ఫ్యాన్స్కి అదేవిధంగా మూవీ లవర్స్కి ఈ సినిమా కోసం యాంటిసిపేషన్గా ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు వెన్ను తోడుగా నిలిచిన నటసింహ బాలకృష్ణ గారికి అదేవిధంగా బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక వీలైనంత త్వరగా ఈ మూవీని కొత్త డేట్తో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అనే విధంగా వీళ్ళైతే పెద్ద చాటభారతం అంతా రాసుకుని వచ్చారు భయ్య. ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, త్వరలో తీసుకొస్తాం అంటున్నారు కానీ ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భయ్య, డబ్బులు ఇచ్చేసి 30 కోట్లు 40 కోట్లు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో సెటిల్మెంట్ అయితే చేసుకుంటారు, కానీ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈగోకి పోయారనమాట. ఇన్నాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి లేదంటే దూకుడు టైం నుంచి ఒక 10 ఏళ్ళ నుంచి మేము అడుగుతుంటే వీళ్ళ మాకు మొండి మాకని చూపించారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాం, సినిమా ఆపేసాం కాబట్టి మా కాలేజ్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసారని మేము వెనక్కి తీసుకుంటే కేసు మాకు పేరు పోద్ది, కాబట్టి మేము తీసుకోం అనే విధంగా ఈగోకి వెళ్ళి వాళ్ళైతే కేసును కోర్టులోనే పెట్టారు భయ్య. కోర్టు తీర్పుతోటే ఈ మూవీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చినా ఎప్పుడు పడితే అప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయలేం భయ్య. ఎందుకంటే భయ్య థియేటర్ ప్రాబ్లం వస్తుంది. ఇండియాలో ఈ మూవీకి థియేటర్లు దొరికేస్తాయి, ఏపీ అండ్ తెలంగాణలో డిసెంబర్లో ఎప్పుడు రిలీజ్ చేసినా థియేటర్లు దొరికేస్తాయి, కానీ ఓవర్సీస్లో అంత ఈజీగా దొరకవు భయ్య. మొన్న 5వ తారీఖున రిలీజ్ చేసి ఉంటేనే ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు దొరుకుతుంది. ఎప్పుడు చాలా సినిమాలు అక్కడ ఆక్యుపై అయిపోయాయి. ఇక 19వ తారీఖున అయితే అవతార్ వచ్చేస్తుంది. ఇక 19వ తారీఖున అవతార్ వచ్చిందంటే ఇక థియేటర్లే దొరకవు. ఇక జనవరి మంత్ వచ్చిందంటే అసలు థియేటర్లే దొరకవు. 6-7 సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు. కాబట్టి వీళ్ళు వీలైనంత త్వరగా వచ్చే వారం 12వ తారీఖున రిలీజ్ చేసుకుంటే బెస్ట్ భయ్య. నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ చేసుకుంటే మంచిది. ఎన్ని థియేటర్లు దొరికితే అన్ని థియేటర్లు. ఆడియన్స్లో కూడా యాంటిసిపేషన్ పోకుండా ఈ ఊపు పోకుండా ఉండాలంటే వీలైనంత త్వరలో రిలీజ్ చేసుకోవాలి. ఈ డిసెంబర్ పోయిందా ఇంక ఈ మూవీకి రిలీజ్ డేట్ అనేది సెట్ అవ్వదు. జనవరి పోతే ఫిబ్రవరిలో సినిమాలు ఉన్నాయి, మార్చిలో సినిమాలు ఉన్నాయి, ఏప్రిల్లో సినిమాలు ఉన్నాయి, మే నెలలో సినిమాలు ఉన్నాయి. ఇంకా అసలు రిలీజ్ డేటు దొరకదు భయ్య. మళ్ళీ జూన్కి వెళ్ళిపోద్ది, జూలైకి వెళ్ళిపోద్ది 2026. కాబట్టి వీలైనంత త్వరగా ఈ మూవీని 10-12 తేదీల్లో రిలీజ్ చేసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. మరి 14 రీల్స్ వాళ్ళు కూడా అదే రిలీజ్ డేట్ను మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. మనకు త్వరలో అయితే మెన్షన్ చేస్తారు భయ్య. మరి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను భయ్య. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.